Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. Phrasal verbs part 4 వీడియో. ఈ వీడియోలో మనము బై అనే పదముతో మొదలయ్యే డిఫరెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలి వీటి గురించి నేర్చుకుందాము. వీటిలో మొదటిది బై అప్. బై అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? టు బై మోస్ట్ ఆర్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ, లీవింగ్ లిటిల్ ఆర్ నథింగ్ ఫర్ అదర్స్. చాలా లేదా అందుబాటులో ఉన్న అన్నింటినీ త్వరగా కొనుగోలు చేయడం. వేటిని కొనుగోలు చేయడము? అవి ఏవైనా వస్తువులు కావచ్చు, ప్లేసెస్ స్థలాలు కావచ్చు, ఏవైనా సరే అందుబాటులో ఉన్న వాటిలో ఎక్కువ మొత్తం మనమే కొనుక్కోవడం, లేదంటే ఉన్న వాటిని అన్నింటినీ కూడా కొనుక్కోవడము. సో దానివల్ల ఏమవుతుంది, వేరే వాళ్ళకు కొనడానికి తక్కువ ఆప్షన్స్ ఉంటుంది, లేదంటే ఆప్షన్ కూడా లేకపోవచ్చు ఒకవేళ మనమే అన్నిటినీ కొన్నప్పుడు. ఇటువంటి సందర్భంలో బై అప్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తాము. ఇక్కడ బై అప్ అనే ఫ్రేజల్ వర్బ్ యొక్క డిఫరెంట్ టెన్స్ ఫార్మ్స్ ఇచ్చాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అయితే బై అప్ అని యూజ్ చేస్తాము. సింపుల్ పాస్ట్ టెన్స్లో బాట్ అప్ అని యూజ్ చేస్తాము. ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాలంటే బయ్యింగ్ అప్. ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. మొదటిది, వెన్ ద లాక్డౌన్ వాజ్ అనౌన్స్డ్ పీపుల్ క్విక్లీ బాట్ అప్ ఆల్ ద గ్రాసరీస్. లాక్డౌన్ ప్రకటించగానే కిరాణా సామాగ్రి కొనేందుకు జనం ఎగబడ్డారు. మన కరోనా టైంలో లాక్డౌన్స్ అనౌన్స్ చేశారు కదా, అప్పుడు లాక్డౌన్ అనౌన్స్ చేస్తూనే మనకు షాప్స్ ఉండవు కదా లాక్డౌన్ పీరియడ్లో. కాబట్టి ప్రజలందరూ ఎంత వీలైతే అంత గ్రాసరీస్ కొన్నారు. ఓకే, అటువంటి సందర్భంలో బాటప్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. ఇదే సెంటెన్స్ను మనము ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకుండా ఏ విధంగా రాస్తాము? When the lockdown was announced, people quickly purchased all the groceries. Next sentence, fans buy up all the movie tickets. ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయిందనుకోండి, ఆ మూవీలో ఉన్న యాక్టర్స్ యొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ షోకి ఏం చేస్తారు, ఎన్ని టికెట్స్ ఉంటే అన్నీ కొనేసుకుంటారు కదా, ఎంత పాసిబుల్ అయితే అంత. అటువంటి సందర్భంలో ఇక్కడ బై అప్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేశాము. అభిమానులు ఫ్యాన్స్ అందుబాటులో ఉన్న అన్ని సినిమా టికెట్లను కొంటారు. ఇదే సెంటెన్స్ని మనము ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకుండా ఈ విధంగా రాయొచ్చు. ఫ్యాన్స్ పర్చేజ్ ఆల్ ద అవైలబుల్ మూవీ టికెట్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ను మీరు బై అప్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆహార కొరతను, షార్టేజ్ను నివారించడానికి ప్రభుత్వం గవర్నమెంట్ పెద్ద మొత్తంలో ఆహారాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఓకే, నెక్స్ట్ బై ఆఫ్. బై ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ను మనము సాధారణంగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు బ్రైబ్ సమ్వన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ సమ్వన్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులను చేస్తున్నప్పుడు వాటికి అడ్డు రాకుండా లంచం ఇచ్చి మేనేజ్ చేయడము. బయింగ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ డిఫరెంట్ టెన్స్ ఫార్మ్స్. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో బై ఆఫ్, పాస్ట్ సింపుల్ టెన్స్లో బాట్ ఆఫ్, ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో బయింగ్ ఆఫ్. ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాము. మొదటిది, ద పొలిటీషియన్ బాట్ ఆఫ్ ద మీడియా to stop the scandal from being broadcast.
బ్రాడ్కాస్ట్ కాకుండా, ప్రసారం చేయకుండా, దీన్ని స్కామ్ను ప్రసారం చేయకుండా ఆపడానికి రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ మీడియాకు లంచం ఇచ్చాడు. ఇదే సెంటెన్స్ని ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకుండా ఈ విధంగా రాయవచ్చు. ద పొలిటీషియన్ బ్రైబ్డ్ ద మీడియా టు ప్రివెంట్ ద స్కామ్ ఫ్రమ్ బీయింగ్ బ్రాడ్కాస్ట్. నెక్స్ట్ సెంటెన్స్, దే విల్ బై ఆఫ్ ద విట్నెస్ టు అవాయిడ్ ద ట్రబుల్ ఇన్ కోర్ట్. కోర్టులో ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారు సాక్షిని కొంటారు. ఇక్కడ సాక్షిని కొనడం అంటే వారికి ఏదైనా బెనిఫిట్, ఏదైనా ఫేవర్ చేసి లంచం ఇచ్చి మేనేజ్ చేయడము సాక్షిని. ఇదే సెంటెన్స్ని మనము ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకుండా ఈ విధంగా రాస్తాము. దే విల్ బ్రైబ్ ద విట్నెస్ టు అవాయిడ్ ట్రబుల్ ఇన్ కోర్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని మీరు బై ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రాజెక్ట్ను అప్రూవ్ చేయడానికి, ఆమోదించడానికి వారు స్థానిక అధికారులను, లోకల్ అథారిటీస్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేయడం అంటే లంచం ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్, బైఅవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? టు పర్చేజ్ ఫుల్ ఓనర్షిప్ ఆర్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఏ బిజినెస్, ప్రాపర్టీ ఆర్ అసెట్. ఏదైనా ఒక బిజినెస్, వ్యాపారం కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, లేదంటే ఏదైనా అసెట్ కావచ్చు, వాటిని కొనుగోలు చేయడం ద్వారా పూర్తి నియంత్రణలోకి తెచ్చుకోవడము. ఇక్కడ కొనుగోలు చేయడం అంటే కంప్లీట్గా, అంటే ఇద్దరు పార్ట్నర్షిప్, ఎటువంటి పార్ట్నర్షిప్ లేకుండా కంప్లీట్గా కొనుగోలు చేయడం ద్వారా వీళ్ళ నియంత్రణలోకి వస్తుంది. అటువంటి సందర్భంలో బైఅవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తాము. ఇక్కడ డిఫరెంట్ టెన్స్ ఫార్మ్స్ చూడండి. బైఅవుట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్, బాట్ అవుట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, బయింగ్ అవుట్ అనేది మీరు ఏదైనా కంటిన్యూస్ ఫామ్ యూజ్ చేయాలి, కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలనుకుంటే బయింగ్ అవుట్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాము. మొదటి సెంటెన్స్, ద ఇన్వెస్టర్స్ బాట్ అవుట్ ద స్ట్రగ్లింగ్ కంపెనీ. స్ట్రగ్లింగ్ కంపెనీ అంటే ఇక్కడ నష్టాల్లో ఉన్న కంపెనీని ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఇదే సెంటెన్స్ను మనము ఫ్రేజల్ వర్బ్ లేకుండా ఈ విధంగా రాయవచ్చు. ద ఇన్వెస్టర్స్ అక్వైర్డ్ ద స్ట్రగ్లింగ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్, దే ప్లాన్ టు బై అవుట్ ద రిమైనింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకి చెందిన మిగిలిన షేర్లను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతే కదా. డెఫినేషన్ ప్రకారం బైఅవుట్ ఏంటి? కంప్లీట్ ఫుల్ ఓనర్షిప్ కావాలి, అంటే షేర్స్ వేరే వాళ్ళవి ఉండకూడదు. సో రిమైనింగ్ షేర్స్ కూడా వాళ్ళు కొంటే వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది కంప్లీట్గా ఆ బిజినెస్, ఆ కంపెనీ అనే సందర్భంలో ఇక్కడ బైఅవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉపయోగించడం జరిగింది. ఇదే సెంటెన్స్ను మనము ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకోకుండా ఈ విధంగా రాయవచ్చు. దే ప్లాన్ టు పర్చేస్ ద రిమైనింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను, దీన్ని మీరు బైఅవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేయండి. వ్యాపారంలో ఆమె తన భాగస్వామి, పార్ట్నర్ యొక్క వాటాను కొనుగోలు చేయాలనుకుంటుంది. ఓకే, నెక్స్ట్, బై ఇంటూ. బై ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ను రెండు సందర్భాల్లో మనం వాడతాము. మొదటి సందర్భము, టు అగ్రీ విత్ or accept an idea, belief or plan
ఎస్పెషల్లీ ఆఫ్టర్ బీయింగ్ కన్విన్స్డ్. ఏదైనా ఒక ఆలోచన కావచ్చు, ఏదైనా ఒక బిలీఫ్ నమ్మకాన్ని కావచ్చు, లేదంటే ప్రణాళిక కావచ్చు, ఎవరైనా చెప్పినప్పుడు మనం కన్విన్స్ అయ్యి దాన్ని అంగీకరించడం, లేదంటే దాన్ని నమ్మి అంగీకరించడం, అటువంటి సందర్భంలో బై ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తాము. ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ టెన్స్ ఫామ్ చూస్తే బై ఇంటూ సింపుల్ ప్రజెంట్ టెన్స్, బాట్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్. ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాలంటే బయింగ్ ఇంటూ, ఈ విధంగా యూజ్ చేస్తాము. కొన్ని ఉదాహరణలు చూడండి. మొదటి సెంటెన్స్, మెనీ పీపుల్ బాట్ ఇంటూ ద ఐడియా దట్ ద ఎర్త్ ఈజ్ ఫ్లాట్. ఎర్త్ ప్లానెట్ ఉంది కదా, భూగ్రహము చదునుగా ఉందనే ఆలోచనను, కాన్సెప్ట్ను చాలామంది నమ్మారు లేదంటే అంగీకరించారు. ఇదే సెంటెన్స్ను ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకుండా ఏ విధంగా రాయాలి? మెనీ పీపుల్ బిలీవ్ ద ఐడియా దట్ ద ఎర్త్ ఈజ్ ఫ్లాట్. నెక్స్ట్, ఐ am not buying into your excuses. మీరు చెప్పిన ఎక్స్క్యూజెస్ను, సాకులను నేను నమ్మడం లేదు. ఇదే సెంటెన్స్ను ఫ్రేజల్ వర్బ్ లేకుండా ఈ విధంగా రాస్తాము. ఐ am not believing your excuses. ఓకే, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ను బై ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి మీరు ట్రాన్స్లేట్ చేయండి. వ్యాయామం, ఎక్సర్సైజ్ మానసిక ఆరోగ్యాన్ని, మెంటల్ హెల్త్ని మెరుగుపరుస్తుంది అని వారు అంగీకరించారు లేదంటే నమ్మారు. నెక్స్ట్, బై ఇంటూ రెండవ సందర్భంలో ఏ విధంగా యూజ్ చేయాలి? టు ఇన్వెస్ట్ ఇన్ ఎ బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ షేర్ హోల్డర్. ఏదైనా ఒక వ్యాపారం కావచ్చు, లేదంటే ఆర్గనైజేషన్ కావచ్చు, దానిలో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేసి షేర్ హోల్డర్గా మారడము, వాటాదారునిగా మారడము. మనం ఇంతకుముందు బైఅవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ నేర్చుకున్నాం కదా. బైఅవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ కంప్లీట్ ఓనర్షిప్, అక్కడ కంప్లీట్గా పర్చేజ్ చేయడము. ఇక్కడ కంప్లీట్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కాదు, జస్ట్ కొద్ది షేర్స్ను, అంటే వాటాదారుగా మారడం కోసము కొన్ని షేర్స్ను లేదంటే కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడము. అటువంటి సందర్భంలో బై ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తాము. ఇక్కడ డిఫరెంట్ టెన్స్ ఫార్మ్స్ ఇచ్చాను. బై ఇంటూ ప్రజెంట్ సింపుల్ టెన్స్, బాట్ ఇంటూ పాస్ట్ సింపుల్ టెన్స్, బయింగ్ ఇంటూ ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాము. మొదటి సెంటెన్స్, హీ డిసైడెడ్ టు బై ఇంటూ ద న్యూ టెక్ స్టార్టప్. అతను కొత్త టెక్ స్టార్టప్లో వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సెంటెన్స్ను ఫ్రేజల్ వర్బ్ లేకుండా ఈ విధంగా యూజ్ చేస్తాము. He decided to invest in the new tech startup. రెండవ సెంటెన్స్, the investors were eager to buy into the innovative project. ఇన్నోవేటివ్ అంటే వినూత్నమైన ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్స్ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఓకే, ఇదే సెంటెన్స్ ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయకోకుండా ఈ విధంగా రాయాలి. ద ఇన్వెస్టర్స్ వర్ ఈగర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. అర్థమైందనుకుంటాను. బైఅవుట్ అంటే కంప్లీట్ ఓనర్షిప్ కోసం కొనడము. బై ఇంటూ ఈ సందర్భంలో ఎలా యూజ్ చేస్తున్నామో కంప్లీట్ ఓనర్షిప్ కోసం కాదు, జస్ట్ కొద్దిగా షేర్ హోల్డరు, స్టేక్ హోల్డర్ కోసము కొన్నిటిని, కొద్ది భాగాన్ని కొనడము లేదంటే పెట్టుబడి పెట్టడము.
నేను ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను. బై ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేయండి. వారు తమ విలువలకు అనుగుణంగా ఉండే, అలైన్స్ విత్ దేర్ వాల్యూస్, కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.